కొంతమంది మనం ఏడుస్తుంటే లోపల చాలా ఆనందపడతారు తెలుసా. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, డోంట్ టెల్ పీపుల్ యువర్ ప్రాబ్లమ్స్. మనుషులకి మీ సమస్యలు చెప్పొద్దు, ఎందుకంటే 80% ఆఫ్ దెమ్ విల్ బి హ్యాపీ దట్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. 80% మంది మీకు సమస్యలు ఉన్నాయని సంతోషపడతారు. ఇంకొక 10% మంది దే డోంట్ ఈవెన్ కేర్ అంట. ఉంటే ఉండని, లేకపోతే ఏంటి, నాకేంటి సంబంధం అని ఒక 10% మంది అసలు లెక్క కూడా చేయరంట. నీ గురించి జెన్యూన్ గా ఆలోచించి నీ బాధను వారి బాధగా తీసుకొని నీ యొక్క పరిస్థితిని వారి పరిస్థితిగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ ఒక 1%, 2% ఉంటారేమో. అట్లాంటి జెన్యూన్ పీపుల్ మీకు దొరికితే మీ సమస్యలు చెప్పుకోండి, కానీ కనపడిన వాళ్ళందరికీ మీ సమస్యలు చెప్పుకోవద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి చెప్పుకోవడం వలన మీకు కలిగే లాభము ప్రయోజనం ఏమీ ఉండదు. Download ShareChat. నువ్వు ఏ ఇంటి కొరకు పాకులాడి రూపాయి దాచి ఇంద్రభవనంలా కట్టేసుకొని, లేదంటే అబ్బా నా సొంత ఇల్లండి ఎంత మమకారంగా నువ్వు కట్టుకున్నావో, అది 100 ఏళ్ళు అయ్యాకని ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు అందులో, అంతేనా. మనం తిరిగే వాహనాలు ఇంకెవరో వాడతారు. నువ్వు ఏ ఇల్లు అయితే రెక్కలు చెక్కలు ముక్కలయ్యేలాగా కడుగుతున్నావో, తుడుస్తున్నావో, దులుపుతున్నావో, అదంతా ఏది శాశ్వతమో కాదు. కానీ ఏది నిలిచిపోద్ది? నువ్వు ప్రభు కొరకు జీవించిన జీవితం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు చేసిన కార్యాలు నిలిచిపోతాయి. మన కొరకు మనం చేసుకున్న షాపింగ్, మన ఎంటర్టైన్మెంట్ కొరకు మనం తిరిగిన స్థలం, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్. అదేది కౌంట్ అవ్వదు నిత్యత్వంలో. కానీ నీవు చేసిన ప్రార్థనలు, నీవు కనపరిచిన విశ్వాసము, నీ యొక్క భక్తి జీవితము, నువ్వు ప్రభు సువార్తను ఎవరికి ప్రకటించావో, నీ కుటుంబాన్ని నువ్వు ప్రభులో ఎలా తీర్చిదిద్దావో, నీ కన్నీటి ప్రార్థన, అవి మాత్రం మనం చనిపోయినా అవి అలా బ్రతుకుతూనే ఉంటాయండి. మనం వెళ్ళిపోయినా కూడా ప్రభు కొరకు మనం ప్రభావితం చేసిన వ్యక్తులు, పరిస్థితులు అవి ఇంకా అలాగే మిగిలిపోతాయి. Download ShareChat. నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో, వాళ్ళు నీ కోసం వస్తారు. నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు. నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో బాధపడతావు. Download ShareChat.